మొన్న నాకు ఏందో అవసరం ఉండే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసము మా మండలంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కి పోయినానండి. కానీ వాళ్ళాడ ఈడ చేయడానికి కుదరదు, ముందు మీరు పోయి మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోండి అన్నారు. సరే అని నేను మీ సేవాకు పోయి అప్లికేషన్ పెట్టుకున్నా. ఆ అప్లికేషన్ ఫామ్ని పట్టుకొని పోతే వారం పడుతుంది అన్నాడు ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్. కానీ నా పక్కన వేరే అప్ప వచ్చి 500 ఇచ్చినాడు, గంటలో సర్టిఫికేట్ తీసుకొని పోయినాడు. అంటే డబ్బులు ఇస్తే పని అయిపోతుంది అన్నమాట. సేమ్ టు సేమ్ అట్లాంటి ఇంకో తహసీల్దార్ ఆఫీస్ వార్త పట్టుకొచ్చినా ఖచ్చితంగా చూడండి. అడిగేటోడు లేకుంటే అంగడంతా నాదే అన్నాడట వెనకడుకోగడు. అగో అట్టనే చేస్తుండు రంగారెడ్డి జిల్లా మంచాల తహసీల్దార్ ఆఫీసుల కంప్యూటర్ ఒత్తేటి సురేష్ అనేది ఒక మూతవారి. అడిగేటోడు లేడని పెద్ద ఆఫీసర్ల కళ్ళల్లో కారం కొట్టి అడ్డగోలు శీతిల్ పనులు చేస్తుండట. ఇంతకు ఏం చేస్తుండయ్యా అంటే తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐ, గిల్దవారు ఇట్ట ఎవ్వరితోని సంబంధం లేకుండా ఎవ్వరు సంతకాలు పెట్టకుండానే అడిగిన వాళ్ళకి అడిగినట్టే కులం, ఆదాయం, లోకల్, నాన్ లోకల్ పత్రాలు అందిస్తుండట. మరి సంతకాల సంగతి ఏందయ్యా అంటే ఆళ్ళు పెట్టినట్టే అచ్చుగుద్దినట్టే వాళ్ళ సంతకాలను కూడా మనోడే పెడుతుండట. దంతకు దగ్గ బొంతలు అన్నట్టు మనోడు చేసేటి ఉద్దరికంలో మీ సేవల కంప్యూటర్లు తేడి రవి అనేటోడు కూడా దంట పడ్డాడట. ఇక ఇద్దరు కలిసి అడ్డగోలుగా అడిగిన వాళ్ళందరికీ నకిలీ పత్రాలను ఇస్తున్నారు అన్నట్టు. గిట్ట ఇప్పటి వరకు ఏం తక్కువ 57 మంది గిట్ట నకిలీ పత్రాలను ఇచ్చిరట ఇద్దరు మూతవార్లు కలిసి. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఒక వాళ్ళ మండలంలో ఉండేటి పబ్లిక్ కే కాదట, పక్క మండలాలలో ఉండేటోళ్ళకు కూడా పత్రాలు ఇచ్చేటోళ్ళట. అట్ట ఒక్కొక్కరి కాడ 1000 కేజీ 10,000 దాకా వసూలు చేసిరట. గట్ట వచ్చిన పైకమంతా శరి సగం సంకల పాపం అన్నట్టు ఇద్దరు శరి సగం పంచుకునేటోళ్ళు అన్నట్టు. మరి గా ముచ్చట ఎట్ట బయటకు వచ్చిందో ఏమో గానీ ఎంఆర్ఓ వెంకట ప్రసాద్ సార్కు ఎలకేటాలకు చక్కగా పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసిండు. ఇంకేముంది, కేసు రాసుకొని ఇద్దరిని పట్టుకునే తందుకు దేవులాడుతున్నారు పోలీసార్లు. ఇంకా ఈ ముచ్చట బయటికి రాకముందే మరి మనోళ్ళకి ఎట్ట ఎలకైందో ఏమో గానీ పోలీసు వాళ్ళకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారట. పటేలు పటవారి నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావో కొట్టురా చూస్తాం ఒకడా అన్నదట వెనకడుకోగామె. ఇగో ఇప్పుడు మనోని ఉద్దరకం కూడా గట్టినే ఉన్నది. అధికారులు నమ్మినందుకు నడిచెర్ల ముంచినంత పని చేసిండు అనుకుంటున్నాడ అక్కడి పబ్లిక్. మరి చూడాలేగా బద్మాషిగాలను ఎప్పుడు పట్టుకుంటారు ఏంది అనేదిగా. ఏదైతే గాని భలే ఉద్దరకులే ఉన్నారు బౌండరీకి మూతవార్లు ఇద్దరు.